ఈ గవర్నమెంట్ ప్రతిపాదించిన రీజనల్ రింగ్ రోడ్ అనేది అంత ప్రాముఖ్యమైనది కాదని అనిపిస్తుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో పోవడం వల్ల స్థానిక ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు. తర్వాత నెక్స్ట్ ఎన్నో రోడ్లు ఉన్నాయి, లింక్ రోడ్. ఫర్ ఎగ్జాంపుల్ మాకు సంబంధించి నాగార్జున సాగర్ బెంగళూరు నుంచి నాగార్జున సాగర్కు 4 లైన్స్ వేస్తే చాలా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రపోజల్ గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఒకటి ప్రపోజ్ చేస్తున్నారు, హైదరాబాద్ బెంగళూరు నుంచి ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతికి. అది కూడా బాగానే ఉంటుంది. కానీ ఇట్లాంటి రోడ్లు కొన్ని అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏదైతే కనెక్టివిటీ టౌన్స్ ఉంటాయో దాంట్లో ఆ టౌన్లకు అనుసంధానంగా 4 లైన్ల రోడ్లు వేస్తే తెలంగాణ మొత్తం అభివృద్ధి చెందుతుంది. ఓన్లీ హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణ మొత్తం అభివృద్ధి చేయండి దయచేసి. ఓన్లీ ఒక హడిల్ గీసి దాని లోపలనే డెవలప్ అవుతుంది, తర్వాత కాదు అనేది కాదు. ఇంకొకటి, ఒకవేళ మీరు అనుకున్నట్టు అంత ప్రాముఖ్యమైనది, అంత దాని యొక్క ఉపయోగం ఉంటుంది భవిష్యత్తులో అనుకున్నప్పుడు ఈ తరాన్ని మీరు ఈ యంగ్ జనరేషన్ వాళ్ళ చావుకు తెస్తున్నారు. మీరు భూసేకరణ ఏదైతే చేస్తారో బహిరంగ మార్కెట్కు ఒక 4 రెట్లు ఎవరైతే ఉపాధి కోల్పోతారో వ్యవసాయం చేసే వాళ్ళకు ఉపాధి, ఇవన్నీ వాళ్ళని కన్విన్స్ చేయండి. కన్విన్గా ఏ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఇలా సన్నకారు చిన్నకారు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు ఈ రోడ్డు వల్ల? ఒకటి ఏంటంటే గ్రామీణ ప్రాంతాలలో మ్యాక్సిమం ఏంటంటే అక్కడ ఉండేవాళ్ళు వేరే ఇతర ప్రాంతాల వారికి అమ్ముకోవడం జరిగింది దాదాపుగా. ఇప్పుడు ఉన్న వాళ్ళ భూమి పోతున్నాయి, పూర్వం నుంచి ఉంచుకున్న వాళ్ళ భూమి పోతున్నాయి. అలైన్మెంట్ అలా చేసిరు, పాత అలైన్మెంట్ అన్నా తీసుకోవాలి. ముఖ్యంగా అయితే మాత్రం ఆలోచించాలి, పునరాలోచించాలి. ఈ రీజనల్ రింగ్ రోడ్డు రద్దు చేయడం కోసం పునరాలోచించాలి. ఎందుకంటే దానివల్ల ఉపయోగం ఎంత అనేది తెలియదు. ఈ భవిష్యత్ తరాలు ఉపయోగపడతాం, కానీ ఈ తరం వాళ్ళు రైతులైతేంది మేమైతేంది అనారోగ్య సమస్యలై చనిపోయే పరిస్థితి ఉంది. ఇది కాబట్టి మేము అపోజ్ చేస్తున్నాము, ఈ రీజనల్ రింగ్ రోడ్ను రద్దు చేయవలసిందిగా అపోజ్ చేస్తున్నాము. మరియు ఒకవేళ మీరు ఇదే అత్యంత ప్రాధాన్యమైంది అనుకుంటే రైతులను కన్విన్స్ చేయండి. ఏ విధంగా తయారైందంటే ఇప్పుడు కోకాపేటలో గవర్నమెంట్ ల్యాండ్ అయితేనేమో యాక్షన్ వేస్తారు, 100 కోట్లు అంటారు. ఇక్కడ మాకు 1 కోటి కూడా ఇవ్వలేరా? తర్వాత అదేవిధంగా ఇప్పుడు ఎట్లుందంటే సైబర్ దొంగలు ఉన్నారు, బ్యాంక్ ఖాతాలు క్లోజ్ చేస్తున్నారు రాత్రికి. అదేవిధంగా మాది ఏదో వెబ్సైట్లో పెట్టి మీకు పోతుంది అనే టైప్లో మేము ఆందోళన కూడా సైబర్ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా ఆన్లైన్లో పెట్టి మాది పోయిందని చెప్తున్నారు. ఇది చాలా ప్రమాదకరమైంది. మా యొక్క కోరికలు మొత్తం నెరవేర్చిన తర్వాత మీరు తీసుకోండి. మాకు పరిహారం అనేది చాలా పెద్ద ఎత్తున ఇవ్వండి. అసలు వద్దు అంటున్నాం. ఒకవేళ విల్లింగ్లో ఇచ్చేటట్టు తయారు చేయండి రైతులను. చెప్పండి అన్న, దాదాపుగా ఎన్ని వేల మంది రైతులు ఈ త్రిబుల్ రోడ్లు నష్టపోతున్నారు? ఎన్ని ఎకరాల భూమి పోతుంది? ఆ విషయాలు మనం స్పష్టంగా తెలియదు బ్రదర్. కానీ మేము నష్టపోతున్నాం అని చెప్పి మొదటి రోజు నుంచి వస్తున్నాం ఆఫీస్కు. మొదటి రోజు వచ్చేసి ఎక్కడ ఏర్పాట్లు కూడా ఏం చేయలే. ఒక చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కలవమంటే కలిసినాం. ఏంటి సార్, గతంలో ఒక మ్యాప్ ఇచ్చారు, ఇప్పుడు ఒక మ్యాప్ ఇచ్చారు, ఏం మారింది, ఇది ఎందుకు మారిందనంటే కూడా సరైన ఆన్సర్ ఇవ్వలేకపోయింది ఆయన. మరి మేము కాంపీట్ చేయడానికి వచ్చాము, ఎలాంటి ఏర్పాటు చేయాలంటే ఏ ఏర్పాట్లు కూడా చేయలేదు. సరే, ప్రభుత్వం ఏంటంటే మేము చేసినాం అంతే, ఇచ్చేయాల్సిందే. చట్టాలను అడ్డం పెట్టుకొని రైతులను ఆగం పెట్టాలన్న ఆలోచన తప్ప ప్రజలకు అన్యాయం జరగకుండా, రైతులకు అన్యాయం జరగకుండా చేయాలన్న ఆలోచన లేదు. ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా త్రిబుల్ ఆర్ ఏర్పాటు చేస్తున్నావు. దేనికోసం త్రిబుల్ ఆర్ ఏర్పాటు చేస్తున్నావు? రవాణా వ్యవస్థ మెరుగుపరచడానికి అంటున్నావు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్కున్న లింక్ రోడ్స్ అన్నీ కూడా హైవేస్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, వాటి ఎంతవరకు సక్రమంగా ఉన్నాయి? కనీసం వాటిని మెయింటైన్ చేసే పరిస్థితి లేదు మీరు. మళ్ళీ ఇప్పుడు ఇది ఏర్పాటు చేసి రైతుల పనులు ఆగం చేసి ప్రకృతిని ధ్వంసం చేయడం తప్ప ఇంకేం చేస్తున్నారు మీరు? పెద్ద రోడ్లన్నీ మంచి చేసిన తర్వాత అప్పుడు ఔటర్ రింగ్ రోడ్ సరిపోకపోతే నువ్వు కొత్త రోడ్ ఏర్పాటు చేయి. అది చక్కగా లేదు, కానీ ఇంకో కొత్త దానికి పోతా అంటే ఎట్లా? అవసరాలను పరిశీలించే స్థితిలో లేరు. ఎక్కువగా ఎవరు నష్టపోతున్నారు అన్న? ఎస్సీ ఎస్టీ బీసీలు నష్టపోతున్నారా, లేకుంటే భూస్వాములు రెడ్డిలు రావులే నష్టపోతున్నారా ఈ భూములలో? ఆ విషయాలు నేనేం చెప్తున్నా ఇంతకుముందుకు ఉత్తర భాగం లైన్ తీసినప్పుడు మా దక్షిణ భాగం కూడా లైన్ వచ్చింది. దాన్ని మేము పరిశీలించిన సందర్భంలో ఉన్న మ్యాప్కు ఇప్పుడు మ్యాప్ చాలా తేడా ఉంది. మాకేమనుమానంగా ఉందంటే మా ప్రాంతానికి సంబంధించి నల్గొండ జిల్లా చౌటుపల్లి ప్రాంతం, అది చౌటుపల్లి ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీని కాపాడడానికే డిజైనింగ్ మార్చినట్టుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఇండియాలోనే టాప్ 1లో ఉన్న ఆయన డివిస్ ఎన్ని డబ్బులు ఆయన ఇవ్వగలుగుతుండొచ్చు. కాబట్టి ఆ కంపెనీని కాపాడాలనే ఉద్దేశంతో ఇది మార్చినట్టు కొడుతుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న కంపెనీలు అన్నీ ఎత్తేస్తారు.
రేపు రీజనల్ రింగ్ లోపల ఉన్న కంపెనీలు కూడా ఎత్తాలన్న ఉద్దేశంతో ఆ కంపెనీ కన్నా ముందుగా ఈ రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తారు. దాన్ని ఎత్తేసే పరిస్థితి లేకుండా అంటే సకల సౌకర్యాలు ప్రజలని అనారోగ్యం పాలు చేసే కంపెనీల కోసం ఏర్పాటు చేస్తుంది తప్ప ప్రజల కోసం ఆలోచిస్తలేదు. మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడుని కాలుష్య రహితంగా ఈ యొక్క ఫార్మా రహితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి ఉన్న ఫార్మా కంపెనీ తొలగించడం తప్ప కొత్త వచ్చేది అని చెప్పిండు. కానీ ఈరోజు మళ్ళీ ఆ ఫార్మా కంపెనీ కాపాడే దిశ జరుగుతుంది. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డిని ఒక్కటే ప్రశ్నిస్తున్నా, మీరు గతంలో ఇచ్చిన మాట మీద ఉంటురా, ఉన్న ఫార్మాను పంపిస్తా అని చెప్పి అలా ఫార్మా కంపెనీ కాపాడుతున్నట్టుగా మేము భావిస్తున్నాం. మీరు మా వెంట ఉండి ఈ రింగ్ రోడ్ని ఆపాల్సిందిగా కోరుతున్నాం. లేకపోతే మీరు మీ మాటలన్నా వెనక్కి తీసుకోవాలి. ఏదైనా ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. చెప్పండి సార్, మీ సమస్య ఏంటి? మా సమస్య రంగారెడ్డి జిల్లా వనంపల్లి విలేజ్ సార్. నియర్లీ ఒక 30 years నుంచి మేము పొలం కాపాడుకున్నాం, అన్నీ అమ్మేసి అది కాపాడుకున్నాం. మొత్తం వ్యవసాయం చేస్తున్నాం అతిరేకంగా. ఈరోజు అది ఓఆర్ఆర్ ముందే ఉండే వేరేది చెప్పకుండా వేరే ఓఆర్ఆర్ పెట్టేశారు. 50 kilometers ఎక్కువ పెట్టేశారు. ఎక్కువ 50 kilometers లాంగ్ పెడితే బీద చిన్న చిన్న రైతులది ల్యాండ్ అంతా పోతుంది. వ్యవసాయం ఆల్రెడీ లేదు, ఉన్న వ్యవసాయంకి రోడ్డు చేసేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది మనకు? మొత్తం ఆలోచన చేయండి. ఎవరో ప్రయోజనం కోసం ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది, దాని వెంట ఉండి ఎవరు నడిపిస్తున్నారు? ఈ కథ లీడర్లే, ఇంకెవరున్నారు? లీడర్లే. అక్కడైతే లేదు కానీ ఫస్ట్ రాజకీయాల నుంచి ఫస్ట్ ఒక ఓఆర్ఆర్ ఇచ్చారు, అదంతా కన్ఫామ్ అయ్యింది. మళ్ళీ ఓఆర్ఆర్ పెంచేసారు. పెంచితే పొలాలు అయితే పోతాయి. మనకు ప్రయోజనం ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడైతే వ్యవసాయం దెబ్బతింటుంది. చిన్న చిన్న రైతులు 1/2 ఎకరా 1 ఎకరా 2 ఎకరాలు. తుంపల్లి విలేజ్ ఉంది మాది, మొత్తం తుంపల్లి విలేజ్ మొత్తం రోడ్డు మీద వచ్చేసారు వ్యవసాయం చేసేటోళ్ళు. మాది వనంపల్లిలో పోతుంది. అలా రంగారెడ్డి జిల్లా ఫుల్ నష్టం. అది నా 2 ఎకరాలు, నాది 2 ఎకరాలు ఉన్నాయి. మొత్తం రోడ్డుకి వెళ్ళిపోతుంది. మొత్తం అగ్రికల్చర్ చేస్తున్నాం, మొత్తం రోడ్డుకి వెళ్ళిపోతుంది. అవును సార్. మరి ఏంది ఏమన్నా మీకు ఇంటిమేషన్ ఉందా సార్ ఈ సర్వే చేసేటప్పుడు? కానీ ఏం లేదు, సర్వే గిర్వే ఏం లేదు. ఓన్లీ మ్యాప్ వచ్చేసి నోటిఫికేషన్ వచ్చేసింది. మేము పాత రోడే అనుకొని అది అనుకున్నాం. కానీ ఇప్పుడు కొత్త రోడ్ వచ్చింది, 50 kilometers మీది పోతుందంటే మేము ఎక్దం సడన్గా మనిషికి హార్ట్ అటాక్ వచ్చేటట్టు అయిపోయింది. కొన్ని రోజులు అయితే ఇది కన్ఫామ్ అయితే మందికి హార్ట్ అటాకే వచ్చేస్తాయి. సగం మంది చచ్చిపోతారు. మొత్తం అగ్రికల్చర్ ప్రజాప్రభుత్వం ఉంది, ఇది ప్రజాపాలనలో అట్లా ఉంటుందా? ఇందిరమ్మ రాజ్యంలో ఏముండదు సార్. ఇది ఏంది వేస్ట్, ఇది చేసేదే వేస్ట్. ఇందిరమ్మ రాజ్యం అంటారు కానీ వేస్ట్, ఇది మొత్తం రాజ్యం వేస్ట్.